వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ప్రేమ అనేది అద్భుతమైన భావన. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. ఇది ఎదుటి వారికి చెప్పాలని ఆరాటపడతారు. అందుకోసం ఓ మంచి ముహూర్తం కూడా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ వ్యాలంటైన్స్ వీక్ చాలా బాగా కనిపిస్తుంది. అసలు వీటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కో స్పెషాలిటీ ఉంది. చివరి రోజు అయిన వ్యాలంటైన్స్ డే గురించి చాలా మంది ఎదురు చూస్తారు. ఆ రోజే అసలు రోజు అన్నమాట. అయితే ప్రేమ అనేది పలానా రోజుల్లో పలానా టైంకే పుట్టాలని ఏం లేదు కదా. ఏ రోజైనా పుట్టొచ్చు, ఏ సమయంలోనైనా పుట్టొచ్చు. అలాంటి ప్రేమని వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా రోజు కావాలా అంటే అది అవసరం లేదు, ఎప్పుడైనా వ్యక్తపరచొచ్చు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ముందుగా వ్యాలంటైన్స్ వీక్ గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 7 రోజ్ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే, అలాగే ఫిబ్రవరి 9 చాక్లెట్ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్ డే, ఫిబ్రవరి 12 హగ్ డే, ఫిబ్రవరి 13 కిస్ డే, అలాగే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని మనకు తెలుసు. ఆ రోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మన చరిత్రలోకి వెళ్లాల్సిందే. క్రీస్తు శకం 270 రోమ్లో వ్యాలంటైన్స్ అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవారు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎలాంటి వ్యక్తులనైనా సరే ప్రేమ వెంటుంటే జీవితం గడిచిపోతుందనుకునేవారు. అలానే భావించి యువతి యువకులు ప్రేమించాలని ప్రోత్సహించేవాడు. దీంతో అతనికి యువతలో ఎంతో మంది అభిమానులుగా మారారు. అందులో ప్లాటియస్ కూతురు కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియస్ దేశానికే వెలుగునివ్వాలని భావించే యువతని ప్రేమ పేరుతో ఆటాడిస్తావా అంటూ ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించాడు. ఇలా జరిగిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత అంటే దాదాపు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజుని ప్రేమికుల రోజుగా చేసుకుంటున్నారు. ఇక వ్యతిరేకిస్తున్నారు కూడా కొంతమంది. అయితే ఇలాంటి సాంప్రదాయాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు. ఇలాంటి రోజులు అవసరమని కామెంట్లు చేసేవారు ఉన్నారు. కొన్ని సంస్థలైతే ఆ రోజున ఏ జంటలు కనిపిస్తే వారికి పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఇది మనమంతా న్యూస్లో చూస్తూ ఉంటాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమలకు మెచ్యూరిటీ ఉండడం లేదు. అంటే చిన్నతనంలోనే ప్రేమించడం, మరచిపోవడం, కెరియర్ ఎదుగుదల లేకపోవడం వంటివి ఆకర్షణే నిజమైన ప్రేమ అనుకొని అపోహపడి అనార్థాలు తెంచుకుంటున్నారు. ఇక దీని నుంచి మార్పు రావాలి. ప్రేమ గురించి మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రేమ అంటే ఎలా అయినా వారిని పొందాలనుకోవడం కాదు. ఇలాంటి వారి వల్లే హత్యలు, ఆత్మహత్యలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. ప్రేమ అనేది అందమైన భావనను అంతే అందంగా ఉంచాలి, అంతేకాని దానికి క్రైమ్ న్యూస్ లా మార్చొద్దు. కొంతమంది ఈ విషయంలో ఆడవారు ఇంతే, మగవారు ఇంతే, నిజమైన ప్రేమను పట్టించుకోరు అన్నట్లు ఒకవైపు మాట్లాడతారు. అది ఎప్పటికీ నిజం కాదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా వారి సర్ది చెప్పుకొని ఒకటి అవుతారు. ఇక పెద్దవారిని ఒప్పిస్తారు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు కూడా ఉండవేమో. అలాంటప్పుడు అదే ప్రేమతో ఇద్దరు మాట్లాడుకొని పరిష్కారం చూడాలి, కానీ తొందరపడద్దు. అదే నిజమైన ప్రేమ. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.